అవ్వా నీ కష్టం పగోనికి కూడా రావద్దన్న. ఇక ఈడ అమాయకత్వానికి గడ్డం టోపీ పెట్టి టీషర్ట్ వేసుకొని ఉంటే ఎట్లుంటుందో అట్లున్నాడు కదా. ఈ బ్రదర్ పేరు షకీరు. ఉత్తరప్రదేశ్ మేరట్ కాడ ఉన్న లీసాడి గేట్ అనే ఊర్లో ఉంటాడు. ఈయనకి ఇట్లా గడ్డం ఉన్నదని ఈయన భార్య అర్షి అనేట ఆమె ఇలా తమ్ముడు ఆమెకు మరిది అవుతాడు. అవి ఆయనతోటి జాడపత్త లేకుంటే ఏటో వెళ్ళిపోయింది పాపం ఇప్పుడు. చెప్తే నమ్మరు కానీ 7 నెలల కింద పెళ్లి అయినాక కార్యం అప్పుడే నీ గడ్డం నాకు నచ్చలేదని లొల్లి చేసిందట ఈయన భార్య. చల్ ఇది మన ఆచారం, దాన్ని తప్పి నీకోసం గడ్డం తీయమంటావా అనే అని ఈయన తీయనని చెప్పిండట. ఇక అప్పటి సంది నువ్వు ఇట్లా గడ్డంతో ఉంటే నాకు అసలే నచ్చలేవు, మూతంతా నున్నగుంటేనే ముతుకుంటావు, తీసుకోరాదని ఊక లొల్లి పెట్టిందట. ఇక అప్పటి మందం ఏదో సదిరి చెప్పి ఈయన పనికి ఈయన పోయేటోడట. ఈ షకీర్ తోటే ఇంట్లో తమ్ముడు కూడా ఉంటున్నాడు. అదే మోసం అయిపోయింది. ఆ తమ్ముడేమో మంచిగా గడ్డం లేకుండా పేడు మూతితోటి ఉండేటోడట. గడ్డం లేకుంటున్న మరిది మీద మనసు వారేసుకున్నది నా భార్య. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మంచిదే, గడ్డం లేని నువ్వే నాకు కావాలి, ఎవరు అడ్డు చెప్పినా నాకు నీ అన్నతోటి కాపురం చేసుడు ఇష్టం లేదని ఆయనతో మరిదిని పట్టుకొని జాడపత్త లేకుండా ఎటో వెళ్ళిపోయిందట మా తల్లి.